జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమ. శ్రీమన్నారాయణీయంలో 31వ దశకం. ఈ దశకంలో బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని ఉపశమనం చేయడము, అలాగే భగవత్ అనుగ్రహ వర్ణనం, భగవంతుడు అనుగ్రహిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఈ దశకంలో చక్కగా వర్ణిస్తున్నారు నారాయణ భట్టతిరి. గత దశకంలో వామనమూర్తి అవతారంలో దివ్యమంగళ స్వరూపంగా అట్లా నడిచి వచ్చాడు. దీనికి గల కారణం ఏమిటి? దేవదానవుల యుద్ధంలో రాక్షసులందరూ కూడా ఇంద్రుని చేత సంహరించబడ్డారు. అయితే రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యులు అతనికి మృత సంజీవిని విద్య తెలిసి ఉండడం చేత ఈ చనిపోయినటువంటి అసురులని మళ్ళా బ్రతికించడం జరుగుతుంది. అలా జీవాన్ని పోసుకున్నటువంటి బలిచక్రవర్తి అనేక యజ్ఞయాగాది క్రతువులు చేసి అద్భుతమైనటువంటి శక్తి సముపార్జన చేశాడు. ఇంకా మళ్ళీ దేవతల మీదకి వచ్చి వాళ్ళ యొక్క స్వర్గాన్ని కూడా వశం చేసుకొని ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళి మొత్తం అంతా కూడా వశం చేసుకుంటాడు. ఇంకా వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేస్తారు. అట్లా చేసినటువంటి దేవతల యొక్క తల్లి అయినటువంటి అదితి, అయ్యో నా పుత్రులకి ఇంత కష్టం కలుగుతోందే స్వామి, ఏం చెయ్యాలి అని భర్తను వేడుకుంటారు. అప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించడమే దీనికి సరైనటువంటి ఉపాయం అని వ్రతాన్ని ఆచరించమని చెప్తారు. అట్లాగే భక్తి శ్రద్ధలతోటి అదిది తపస్సు చేస్తూ ఉంటే భగవంతుడు అనుగ్రహించి నేను మీకు పుత్రుడిగా జన్మిస్తాను అని గత దశకంలో వరం ఇచ్చినట్లుగా, అలాగే వామనమూర్తి అవతారంగా ఈ భూమి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈ దశకంలో వామనమూర్తి అద్భుతమైనటువంటి దివ్యమంగళ స్వరూపంతో వేయించేసి ఈ బలి చేసేటటువంటి అశ్వమేధ యాగం చేసేటటువంటి యజ్ఞవాటికకు బయలుదేరి రావటం జరుగుతుంది. అక్కడ సాధారణంగానే ఈ ప్రహ్లాదుడి వంశంలో జన్మించినటువంటి వాడు కదా, భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడు, అలాగే బ్రాహ్మణోత్తములు అంటే మర్యాద గౌరవం కలిగినటువంటి వాడు కావడం చేత బలిచక్రవర్తి ఈ బ్రాహ్మణ వటు నమస్కరించి అంజలి ఘటించి కుమారా నీకు ఏమి కావాలి అని అడుగుతున్నారనమాట. మొదటి శ్లోకంలో ప్రీత్యా దైత్యస్తవ తనుమః ప్రేక్షణాత్ సర్వదాపి త్వామారాధ్యన్నజితరచయన్నంజలిం సంజగాద మత్తః కిం తే సమభిలషితం విప్రసూనో వదత్వం విత్తం భక్తం భవనమవని వాపి సర్వం ప్రదాస్యే. ప్రీత్యా దైత్యస్తవ తనుమః, ప్రీతితోటి ఆ దైత్యుడైనటువంటి బలిచక్రవర్తి తవతను అహహ అద్భుతమైనటువంటి దివ్యమంగళ స్వరూపం అని ఆశ్చర్యపోతూ ప్రేక్షణాత్ సర్వదాపి, స్వామి అలా వస్తుంటే చూసి ఆశ్చర్యంతో ఆనందంతో త్వామారాధ్యన్ అజిత భగవంతుణ్ణి వేడుకున్నాడట. బ్రాహ్మణ కుమార నీకు ఏమి కావాలి అని అడుగుతున్నాడనమాట. ఆనందంతో భక్తిపూర్వకంగా త్వామారాధ్యన్ అజిత, ఎవరూ జయింపడానికి సాధ్యం కానటువంటి నిన్ను ప్రార్థన చేస్తూ రచయన్ అంజలిం సంజగాద, అంజలి ఘటిస్తూ చేతులు రెండు జోడించి మత్తః కిం తే నీకు ఏమి కావాలి, సమభిలషితం విప్రసూనో వదత్వం, విప్రసూనో ఓ బ్రాహ్మణ కుమార, వటువు రూపంలో వచ్చారు కదండి, ఓ బ్రాహ్మణ కుమార వదత్వం చెప్పు నీకు ఏం కావాలో, సమభిలషితం నీ అభిలషితం ఏమిటి, నీ కోరిక ఏమిటి, విత్తం ధనం కావాలా, భక్తం భుజించడానికి ఆహార పదార్థాలు కావాలా, భవనం మేడలు అంతస్తులు ఏమన్నా కావాలా, వాపి సర్వం ప్రదాస్యే, వాపి లేదంటే మొత్తము కావాలా అని అడుగుతున్నాడు. తామక్షీణం బలిగిరాముపాకర్ణ్య కారుణ్యపూర్ణోపి అస్యోత్సేకం శమయితుమనాహ దైత్యవంశం ప్రశంసన్ భూమిం పాదత్రయ పరిమితాం ప్రార్థయామాసిదత్వం సర్వం దేహీతి తునిగదితే కస్య హాస్యం నవా స్యాత్. కారుణ్యమూర్తి అయినటువంటి ఆ భగవంతుడు ఆ దైత్యవంశాన్ని ప్రశంసిస్తూ 3 అడుగుల నేల మాత్రమే అడిగారట. ఏం కావాలన్నా అడుగు, మొత్తం అంతా కూడా ఇచ్చేస్తాను అన్నాడు కదా. భవనాలు కావాలా, భూమి కావాలా, ధనం కావాలా, ధాన్యం కావాలా, ఇట్లా ఏది కావాలన్నా అన్నీ ఇస్తాను, నేను రాజుగారిని అనేటటువంటి అహంకారం అన్నమాట. కానీ ఆ అహంకారాన్ని త్రుంచివేయడం కోసం భగవంతుడు వామనమూర్తి అవతారంగా అవతరించి ఉన్నాడు కదా. అందుకనే ఇక్కడ తన అహంకారాన్ని తగ్గించడం కోసం మాత్రమే కారుణ్యమూర్తి అయినటువంటి భగవంతుడు 3 అడుగుల నేల ఇస్తే చాలు అని అడిగారట.
తామక్షీణం తాం అక్షీణం, ఎటువంటి కొరత లేనటువంటి భగవంతుడు వెళ్ళి యాచించాడట. యాచన చేయడం అంటే మాటలాండి, ఎవరు కూడా సాహసించినటువంటిది, ఎవరికి ఇష్టం ఉండనటువంటిది యాచన. అట్లాంటిది భగవంతుడు తలుచుకుంటే భక్తుల కోసం ఏదైనా సరే చేయడానికి సిద్ధమవుతాడు అనేది వామనమూర్తి నిరూపించాడనమాట. కారుణ్యపూర్ణోపి కరుణారస సముద్రుడైనటువంటి భగవంతుడు అస్యోత్సేకం, అతి ఉత్సాహము గర్వాన్ని సమనం చేయడం కోసం, శమయితు మనాహ శమింపజేయడం కోసము భగవంతుడు దైత్యవంశం ప్రశంసన్, దైత్యవంశాన్ని ప్రశంసిస్తూ గొప్పగా మాట్లాడుతూ భూమిం పాదత్రయ పరిమితాం, 3 అడుగుల నేల మాత్రమే ప్రార్థయామాసి ధత్వం, ఆ 3 అడుగుల దానాన్ని ఇవ్వమని కోరాడు స్వామి. సర్వం దేహీతు, మొత్తం కావాలని అడిగితే అతనికి చిన్నబుచ్చుకునేటటువంటి పరిస్థితి వచ్చేది కదా, సర్వాన్ని కోల్పోవలసి వచ్చేది. తు నిగదితే కస్య హాస్యం నవాస్యాత్, ఇది హాస్యాస్పదం అయిపోతుంది కదా, బలిచక్రవర్తి నేను రాజుని, నాకు తక్కువ ఏమిటి అని అనుకున్నాడు కదా, అతనికి పరువు తక్కువ అయిపోయేది మొత్తం గనక అడిగితే అంటున్నారు. విశ్వేశం మాం త్రిపదమిహ కిం యాచసే బాలిసస్త్వం, సర్వాం భూమిం వృణు కిమము నేత్యాలపత్వాం సదృప్యన్, యస్మాద్దర్పాద్ త్రిపద పరిపూర్త్య క్షమః క్షేపవాన్, బంధం చాసావగమదత్ అదర్హోపి గాఢోపశాంత్యై. నిజానికి వాస్తవానికి ఆ బలిచక్రవర్తి బంధాన్ని ఏర్పరచుకొని మళ్ళా పాతాళ లోకానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. చక్కటి రాజ్య పరిపాలన ఉంది, భగవంతుని మీద భక్తి ఉంది, అలాగే బ్రాహ్మణులు మొదలైనటువంటి వారి పట్ల శ్రద్ధ భక్తి అన్నీ ఉన్నాయి. కానీ మళ్ళీ బంధాన్ని ఏర్పరచుకొని, అంటే ఏదో ఒక కర్మని చెయ్యటం వల్ల, ఆ కర్మ వల్ల అంటినటువంటి దోషం వల్ల అది పుణ్యమైతే స్వర్గలోకానికి, పాపమైతే కనుక మళ్ళీ పాతాళ లోకానికి వెళ్లాల్సి వస్తుంది. అట్లాంటి బంధం ఏర్పడాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా మళ్ళీ బలిచక్రవర్తి ఎందుకని ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చింది అంటే గాఢోపశాంతి అంటున్నారు. అంటే పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిని పొందడం కోసము బలి గర్వాన్ని దర్పాన్ని కూడా ఉపశమనం చేశారు భగవంతుడు అంటున్నారు. ఆయన ఏమనుకున్నాడు, ఈ లోకాలన్నీ కూడా పరిపాలించేది నేనే, నా గర్వం అనేటటువంటిది నా శక్తి సామర్థ్యాలని బట్టి నేను సంపాదించుకున్నాను, ముల్లోకాలని ఆక్రమించాను అని అనుకున్నాడు తప్ప సర్వం కృష్ణమయము, సర్వం భగవత్మయం అని గ్రహించలేకపోయాడు. మనము స్వతంత్రులం కాదండి, భగవంతుడు నడిపిస్తుంటే నడిచేటటువంటి ఒక బొమ్మలం అన్నమాట. అట్లా ఎవరైతే భావిస్తారో వాళ్ళకి గాఢ ఉపశాంతి కలుగుతుంది అని చెప్తున్నారనమాట. విశ్వేశం మాం, బలిచక్రవర్తి అంటున్నాడు ఆ బ్రాహ్మణ వటువుతోటి, నైనా నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాకు 3 అడుగుల నేల ఇస్తే చాలు అన్నారు. అప్పుడు 3 అడుగులేమిటి, నువ్వు చిన్నపిల్లాడివి, నీకేం తెలియడం లేదు, ఇంత లోకాలను పాలించేటటువంటి నన్ను పట్టుకొని 3 అడుగుల నేల అడుగుతావేమిటి అని అడుగుతున్నాడు. విశ్వేశం మాం త్రిపదమిహ, నన్ను అడుగుతున్నావేంటి 3 అడుగుల దాము, కిం యాచసే బాలిసేస్తున్నావు, పిల్లాడివి, నీకేం తెలియటం లేదు, అయ్యయ్యో సర్వాం భూమిం వృణుం, మొత్తం భూమండలం అంతా కావాలా చెప్పు, ఇచ్చేస్తానంటున్నాడు. కిమము నేత్యాలపత్ త్వాం సదృప్యన్, ఆయన యొక్క గర్వాన్ని ఉపశమనం చేయడం కోసం భగవంతుడు ఇట్లా 3 అడుగుల నేలని అడిగారనమాట. యస్మాద్దర్పా త్రిపద పరిపూర్త్య క్షమః క్షేపవాదాన్, 3 అడుగుల నేల కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఆక్షేపణకి గురి కావాల్సి వచ్చింది బలిచక్రవర్తి. ముల్లోకాల్ని పాలించేటటువంటి వాడికి 3 అడుగుల నేల ఇవ్వటం అనేది పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ముల్లోకాలని తన యొక్క శక్తి చేత, తన యొక్క ఇది చేత, పరాక్రమం చేత గెలుచుకున్నానని అనుకున్నాడు తప్ప ఇదంతా కూడా భగవంతుని యొక్క కృపా కటాక్షములు అని ఆలోచించలేకపోయాడు. ఆ దర్పము గర్వము ఏదైతే ఉందో అది అణచివేయడం కోసం భగవంతుని మీద భక్తిని పెంపొందించడం కోసము బంధం చాసావగమదత్, బంధం చ అసౌ అగమదత్,
బంధాన్ని అసలు పొందాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈ రకమైన దర్పాన్ని అణిచివేయడం కోసం భగవంతుడు గాఢ ఉపశాంతిని కలగజేయడం కోసము, అంటే పరిపూర్ణమైన శాశ్వతమైన ఆనంద స్థితిని పొందింపజేయడం కోసము భగవానుడు ఈ విధంగా చేశాడట. పాదత్రయ్యా యది నముదితో విష్టపైర్నాపి తుష్యేత్ ఇత్యుక్తేస్మిన్ వరద భవతే ధాతు కామేదతోయం దైత్యాచార్యస్తవ ఖలు పరీక్షార్థినః ప్రేరణాత్వం మామాదేయం హరిరయమితి వ్యక్తమేవాబభాషే. భగవంతుని యొక్క ప్రేరణ చేత రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యులు అడ్డుపడ్డారట. ఎందుకు? ఈయన 3 అడుగుల దానం ఇవ్వటానికి సిద్ధమైపోయాడు. ఎందుకు అంటే భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నారు? పాదత్రయ్య ఎది నముదితో, 3 అడుగుల నేలకి సంతృప్తి పడినటువంటి వాడు ఎవరైనా ఉంటే విష్టపైర్నాపి తుష్యేత్, వాడికి భూమండలాలన్నీ ఇచ్చినప్పటికీ కూడా సంతుష్టి పొందడు. కాబట్టి నాకు 3 అడుగుల నేల చాలు. ఇత్యుక్తేస్మిన్ అని భగవంతుడు పలికిన తరువాత వరద భవతే, వరములనిచ్చేటటువంటి వరదుడవైనటువంటి హే భగవన్, ధాతు కామేధతోయం, నీవు అర్థించినటువంటి ఆ 3 అడుగుల నేల ఇవ్వటం కోసము తోయాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు అనమాట. అంటే నీటితో సహా అర్పణ చేయాలి కదా, అట్లా నీటిని తీసుకొని రావటానికి వెళుతున్నటువంటి సందర్భంలో భగవంతుని యొక్క ప్రేరణ చేత, ఎందుకంటే ఆ బలిచక్రవర్తి నిజంగానే ఇస్తున్నాడా ఏదో పైకి అంటున్నాడా అనేటటువంటి విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవాల్సినటువంటి భగవంతుడు అట్లా అనుకున్నాడు అనమాట. తెలుసుకోవాలని పరీక్ష చేద్దామని అనుకున్నాడు. దైత్యాచార్యస్తవ ఖలు ప్రేరణాత్, భగవంతుని యొక్క ప్రేరణ చేత శుక్రాచార్యులు మామాదేయం, ఇవ్వకు వచ్చినటువంటిది హరిరయమితి, వచ్చినవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కాబట్టి ఇవ్వకు అని వ్యక్తమేవాబభాషే అని చెబుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో అయినప్పటికీ కూడా వచ్చినటువంటిది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయితే ఆయన చెయ్యి కింద నా చెయ్యి పైన అయితే అహో నా భాగ్యం అనుకొని ఇవ్వడానికి సిద్ధమైపోయాడట బలిచక్రవర్తి. యాచత్యేవం యది స భగవాన్ పూర్ణకామోస్మి సోహం దాస్యామ్యేవ స్థిరమితి వదన్ కావ్యశప్తోపి దైత్యః వింధ్యావల్యా నిజదైతయా దత్తపాద్యాయ తుభ్యం చిత్రం సకలమపి స ప్రార్పయంతోయ పూర్వం. శుక్రాచార్యుడు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా ఇవ్వడానికి సిద్ధమైపోయాడట. ఈయన వచ్చినవాడు శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు, అడక్కరా నాయన అంటే ఆహా ఏమి నా భాగ్యము. ఆయన యజ్ఞాలు క్రతువులు యాగాలన్నీ చేస్తూ ఉంటారు కదా, అసలు ఈ యజ్ఞయాగాది క్రతువులు చేసేదే భగవంతుణ్ణి పొందడం కోసము, యజ్ఞ పురుషుణ్ణి పొందడం కోసం. అటువంటి యజ్ఞోవై విష్ణువు అంటారు. అటువంటి శ్రీమన్నారాయణుడే వస్తే నా పూర్ణ కామ్యములన్నీ కూడా నెరవేరినట్లే కదా. ఇంకా నాకు కావలసినటువంటిది ఏముంది? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మి చేత పాదములని నొక్కించుకునేటటువంటి వాడు, శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలము యందు నిలుపుకున్నటువంటి వాడు. లక్ష్మీదేవి అంటే సకల ఐశ్వర్యవంతుడు కదా. అట్లాంటి వాడు వచ్చి నా దగ్గర యాచిస్తూ ఉంటే నాకు ఇంతకు మించి కావాల్సినటువంటిది ఏముంది అని అనుకొని ఇవ్వడానికే సిద్ధమైపోయాడట. సరే నా మాట నువ్వు వినట్లేదు కాబట్టి నశిస్తావు అని శపించాడట దైత్య గురువు అయినటువంటి శుక్రాచార్యుడు. యాచతి ఏవం యది స భగవాన్, వచ్చినటువంటి వాడు ఆ యాచించేటటువంటి వాడు యది స భగవాన్, భగవంతుడే అయినట్లయితే కనుక పూర్ణకామః అస్మి సహ అహం, ఆ వచ్చినటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు అయితే అంతకి మించి నాకు కావాల్సినటువంటిది ఏముంది? దాస్యామి ఏవా, ఆయనకి నేను ఖచ్చితంగా దానం ఇచ్చి తీరతాను. స్థిరమితి, ఇది నిశ్చయంగా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. వదన్ కావ్యశప్తోపి దైత్యః, అయితే నా మాటలు నువ్వు వినడం లేదు కదా, నువ్వు నశించిపోతావు అంటూ శపించాడట దైత్య గురువు అయినటువంటి శుక్రాచార్యుడు. వింధ్యావల్య దైతయ, తన భార్య అయినటువంటి వింధ్యావల్య చేత దత్తపాద్యాయ తుభ్యం, ఆ తోయాన్ని తీసుకురమ్మని తోయంతో సహా అర్పణ చేయడం కోసం సిద్ధమైపోయాడట. చిత్రం సకలమపి, ఆహా ఏమి చిత్రము విచిత్రము అదృష్టం కదా బలిచక్రవర్తిది. స ప్రార్పయత్తోయ పూర్వం,
ఆ తోయంతో సహా తన సమస్తాన్ని సకలాన్ని కూడా అర్పణ చేయడం కోసము బలిచక్రవర్తి సిద్ధమైపోయాడు. ఏమి అద్భుతము, విచిత్రము. నిస్సందేహం దితికులపతౌ త్వయ్యశేషార్పణం తత్ వ్యాతన్వానే ముముచు పురుషయః సామరా పుష్పవర్షం దివ్యం రూపం తవ చ తదిదం పశ్యతాం విశ్వభాజాం ఉచ్చైరుచ్చైరవవృధ అవధీకృత్య విశ్వాండభాండం. విశ్వాండభాండం, విశ్వములన్నీ కూడా ఆక్రమించేంత త్రివిక్రముడిగా పెరిగిపోతున్నాడు భగవంతుడు. అంత ఎత్తుగా ఎదిగిపోతున్నాడట. ఎప్పుడైతే ఆ బలిచక్రవర్తి ఇస్తాను అని సంసిద్ధమైపోయి తోయపూర్వకంగా సమర్పించేశాడో నిస్సందేహం, ఏ సందేహము లేకుండా దితికులపతో ఆ రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి త్వయ్యశేషార్పణం తత్, నీ యందు అర్పించినటువంటి సమస్తము అర్పించేసిన తర్వాత వ్యాతన్వానే ముముచుహు, ఆ అర్పణ చేసినటువంటి తర్వాత ఋషయః సా అమరాహ పుష్పవర్షం, దేవతలు ఋషులు మునులు వీళ్ళందరూ కూడా చక్కగా పుష్పవర్షం కురిపించి జయ జయధ్వానాలు పలికిన తర్వాత దివ్యం రూపం తవ చ తదిదం తత్ ఇదం, ఈ విధంగా ఆ క్రతువంతా కూడా జరిగిపోయిన తర్వాత భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపం దివ్యం రూపం తవ చ తదిదం పశ్యతాం విశ్వభాజాం, విశ్వజనులందరూ చూస్తూ ఉండగానే ఉచ్చైహి రుచ్చైహి ఉచ్చైహి ఉచ్చైహి కొద్ది కొద్దిగా పెరుగుతున్నటువంటి ఆ స్వరూపము అవధీకృత్య విశ్వాండభాండం, అన్నిటినీ దాటి విశ్వాండభాండాల్ని దాటి అంత ఎత్తుకి పెరిగిపోయిందట. త్వత్పాదాగ్రం నిజపదగతం పుండరీకోద్భవోసౌ కుండీతోయైరసి చదపునాత్యజ్జలం విశ్వలోకాన్ హర్షోత్కర్షాత్ సుబహుననృతే ఖేచరైరుత్సవేస్మిన్ భేరీం నిఘ్నన్ భువనచరమజ్జాంబవాన్ భక్తిశాలి. ఆహా, ఏమి అద్భుతమైనటువంటి సంఘటన అండి. అక్కడ అంత ఇంతింతై వటుడింతై అని పెరిగిపోతున్నటువంటి వామనమూర్తిని ఆ బ్రహ్మలోకంలో భూనభోంతరాళాలు దాటి పెరిగిపోతున్నటువంటి ఆ దివ్యమంగళ స్వరూపము అలా అలా లోకాలన్నీ దాటిపోతూ ఉంటే బ్రహ్మగారి లోకానికి వెళ్ళేసరికి అక్కడ ఆయన కమండలంలో ఉన్నటువంటి నీటితోటి స్వామి యొక్క దివ్యమైన పాదాలని కడిగాడట. అట్లా ఈ భువనాలన్నిటినీ కూడా పావనం చేసేటటువంటి దివ్య జలము, గంగాజలము ఉద్భవించింది అని చెప్తున్నారు. అటువంటి ఆ దివ్యమైనటువంటి సంఘటనని చూసినటువంటి అందరూ కూడా మహర్షులు, ఋషులు, కేచరులు, ఆకాశంలో సంచరించేటటువంటి దివ్యజనులు అందరూ కూడా హర్షోత్కర్షాత్ పుష్పవర్షాన్, హర్షాతిరేకాలతోటి ఆనందంతో పుష్పవర్షాన్ని కురిపిస్తూ మంగళవాద్యాలని మోగిస్తూ చక్కగా ఆనందోత్సాహాల్లో ఉన్నారట. ఒక ఉత్సవంలాగా వాళ్ళు భావిస్తూ త్వత్పాదాగ్రం, భగవంతుని యొక్క పాద అగ్రం నుంచి నిజ పదగతం, ఆయన ఇంతింతై వటుడింతై అని పెరిగిపోతూ ఉంటే పుండరీకోద్భవోసౌ అసౌ పుండరీక, ఆ పుండరీకం అంటే కమలం నుంచి ఉద్భవించినటువంటి కమలోద్భవుడైనటువంటి బ్రహ్మగారు కుండీతోయైహి, తన చేతిలో ఉన్నటువంటి కమండలంలో అసి చదపునాద్యజ్జలం, తజ్జలం, ఏ జలము అయితే భువనాలన్నిటినీ కూడా పావనం చేసింది అని అంటారో అటువంటి అసలు స్వామి యొక్క పాదాలని తాకడం చేతనే గంగాజలానికి అంత పవిత్రత చేకూరింది అని చెప్తున్నారు. అటువంటి జలము, ఈ భువనాలన్నిటినీ పావనం చేసేటటువంటి జలము, బ్రహ్మగారి యొక్క కమండలంలోంచి వచ్చినటువంటి జలము స్వామి యొక్క పాదాన్ని తాకి అతి పరమ పవిత్రమైంది. లోకాలన్నిటినీ కూడా పావనం చేసింది. హర్షోత్కర్షాత్, వాళ్ళందరూ కూడా హర్షాతిరేకాలతోటి సుబహుననృతే, చక్కగా నృత్యం చేస్తున్నారట. ఎవరు? ఖేచరైహి, ఆకాశంలో సంచరించేటటువంటి గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళందరూ కూడా ఉత్సవేస్మిన్, ఒక ఉత్సవంలాగా భావిస్తూ చక్కగా ఆనందపడుతూ ఉన్నారట. భేరీం నిఘ్నన్, మంగళవాద్యాల్ని మోగిస్తూ ఉన్నారట. భువన చరమ జాంబవన్ భక్తిశాలి, మంగళ స్వరూపము అంత ఎత్తు ఎదిగినటువంటి భువనాలన్నింటినీ దాటి ఎదిగినటువంటి ఆ స్వామిని ప్రదక్షిణం చేశాడట జాంబవంతుడు. తావద్దైత్యాస్త్వనుమతిమృతే భర్తురారబ్ధయుద్ధాః దేవోపేతైర్భవదను సంగతా భంగమాపన్ కాలాత్మాయం వసతి పురతో యద్వసాత్ ప్రాగ్జితాస్మః కిం వో యుద్ధైరితి బలిగిరతేధ పాతాళమాపుః.
కాలం కలిసి రాకపోతే మనం ఏం చేయగలుగుతాం? కాలస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడే ఇప్పుడు నా ముందు నిల్చున్నాడు. మరి కాలం అనుకూలంగా లేకపోతే మనం ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా చేయడం అనవసరము అని వాళ్ళకి రాక్షసులు ఈయన యొక్క అనుమతి లేకుండానే దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళిపోయారట. తావద్దైత్య తావత్ ఆ తర్వాత అంతలో త్వం అనుమతి మృతే ఆ బలి యొక్క అనుమతి లేకుండానే భర్తురారబ్ధ యుద్ధా తమ రాజుగారు అనుమతి లేకుండానే వీళ్ళు యుద్ధం ప్రకటించి దేవతల మీదకి యుద్ధానికి వెళితే దేవోపేతై భవదనుచరాహ భగవంతుని యొక్క అనుచరులైనటువంటి దేవతల మీద ఓడిపోయారట. సంగత భంగమాపన్ భంగపడ్డారు, వారి చేతుల్లో ఓడిపోయారు. కాలాత్మాయం వసతి కాలస్వరూపుడైనటువంటి భగవంతుడే ఇప్పుడు ఇక్కడ నా ముందు నిల్చుని ఉంటే ఒకప్పుడు ఆయన వల్లే కదా మనం గెలిచాము, ఇప్పుడు కాలం కర్మం కలిసి రాలేదు కాబట్టి యుద్ధం అనవసరము అని చెప్పి వాళ్ళకి చెప్పేసరికి యత్వసాత్ ప్రాగ్జితాస్మా ఆ కాలస్వరూపుడైనటువంటి భగవంతుని అనుగ్రహం చేతనే పూర్వం ఒకనాడు మనం జయాన్ని కలిగి ఉన్నాము, జయం పొందాము ఆ దేవతల మీద. ఇప్పుడు యుద్ధం అనవసరమని కింవో యుద్ధైరితి ఈ యుద్ధం అనేటటువంటిది అనవసరం బలిగిరా తేధ పాతాళమాపు అని బలిచక్రవర్తి చెప్పడంతో వాళ్ళు తిరిగి పాతాళ లోకానికి వెళ్ళిపోయారట. పాసైర్బద్ధం పతకపతినా దైత్యముచ్చైరవాది తార్తీకం దిశ మమ కిం న విశ్వేశ్వరోసి పాదం మూర్తి ప్రణయ భగవన్ నిత్యకంపం వదంతం ప్రహ్లాదస్త్వం స్వయముపగతో మానయన్నస్తవిస్త్వాం. ఆ సమయంలో 3 అడుగుల మరి దానం ఇచ్చేశాడు కదా, 2 అడుగులు అయిపోయినాయి. 3 అడుగు ఎక్కడ పెట్టమంటావు అని గట్టిగా ఆక్షేపిస్తున్నట్లుగా అడిగాడట. నువ్వు విశ్వనాథుడివి కదా, ముల్లోకాల్ని పాలించేటటువంటి వాడివి కదా, మరి నా 3 అడుగు ఎక్కడ పెట్టమంటావు? మొదట ఈ ఐహికంగా ఇహలోకంలో ఉన్నటువంటి భూమండలాన్నంతా కూడా నేను పరిపాలిస్తున్నాను అనుకున్నాడు. అది 1వ అడుగులో ఇచ్చేశాడు. ఆ భూమండలం మీద కాలు పెట్టేశారు స్వామి, అది ఇచ్చేశాడు. తర్వాత పారలౌకికమైనటువంటి లోకాలు బ్రహ్మలోకము సత్యలోకము ఇంకా మిగిలినటువంటి లోకాలన్నీ కూడా అక్కడ కూడా పెట్టేశాడు, అది కూడా అయిపోయింది. మరి 3వ పాదం ఎక్కడ పెట్టమంటావు అని గట్టిగా ఆక్షేపించి అడుగుతున్నాడు. అప్పుడు నాది అనుకున్నటువంటి నేను సంపాదించాను నావి అనుకున్నటువంటివన్నీ కూడా 2 అడుగుల్లో అయిపోయింది. ఇక నేను మిగిలాను, ఆ నా మీద పెట్టమని శిరస్సు చూపిస్తున్నాడు అనమాట బలిచక్రవర్తి. ఆ 3 లోకాలను అడగటంలో అర్థం ఇదనమాట. ఇహలోక పారలౌకిక నీది అనుకునేటటువంటి సర్వస్వము అంటే నా పైన కూడా ఆ నాది నేను అనేటటువంటిది కూడా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. నాది నాకు అయిపోయాయి, ఇంకా నేను అనేది కూడా పాతాళానికి వెళ్ళిపోతుంది. అంతా కూడా భగవన్మయము కృష్ణమయము అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు. పాసైర్బద్ధం అయితే మరి 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అనుకున్నటువంటి సందర్భంలో గరుత్మంతుని చేత వరుణపాశం చేత బంధింపబడ్డాడట. పాసైర్బద్ధం పతకపతిన దైత్యముచ్చైరవాది దైత్యం ఆ అసురుణ్ణి రాక్షసుణ్ణి బలిచక్రవర్తిని ముచ్చైరవాది గట్టిగా అడుగుతున్నాడు భగవంతుడు. తార్తీకం నా 3వ అడుగు ఎక్కడ, దిశ మమ పదం నా పదాన్ని ఎక్కడ ఉంచమంటావు, కిన్న విశ్వేశ్వరోసి నువ్వు విశ్వేశ్వరుడు కదా, ముల్లోకాల్ని పరిపాలించేటటువంటి వాడు కదా అంటే అప్పుడు పాదం మూర్ధి ప్రణయ చక్కగా వినయంతో వినమ్రంగా తన శిరస్సును వంచి నా శిరస్సు మీద పెట్టు హే భగవన్ నిత్య కంపం అకంపం ఎటువంటి భయం పడలేదు. ఓహో వచ్చినవాడు భగవంతుడే అని అర్థమైపోయింది. ఆయన చేతిలో తగ్గడం కంటే ఇంకా కావాల్సినటువంటిది ఏముంది అని వదంతం శిరస్సును చూపించి అక్కడ పెట్టమన్నాడు. ఈ లోపల ప్రహ్లాదాస్త్వం స్వయముపగతో అక్కడికి ప్రహ్లాదుని వంశంలో జన్మించినటువంటి వాడే కదా బలిచక్రవర్తి. ఆహా నా మనవడు ఏమి భాగ్యం చేసుకున్నాడో కదా అని అక్కడికి వచ్చి భగవంతుడిని దర్శనం చేసుకొని ఆయన యొక్క అదృష్టానికి ఆనందపడిపోతూ భగవంతుడిని స్తుతించి మానయన్నవిస్త్వాం చక్కగా భగవంతుడిని ఆరాధించి పూజించి సేవించి స్తోత్ర పాఠాలన్నీ కూడా చదువుకొని ఆనందంతో ఉన్నారట ప్రహ్లాదుడు. దర్పోచిత్యైః నిహితమఖిల దైత్య సిద్ధోసి పుణ్యై లోకస్తేస్తు త్రిదివ విజయీ వాసవత్వం చ పశ్యాత్ మత్సాయుజ్యం భజ
పునరిత్యాన్వగృహ్ణన్ బలితం విప్రై సంతానితమకవరః పాహి వాతాలయేశా. ఓ గురువాయూరప్పనే నన్ను రక్షించు అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి. బలిచక్రవర్తి తన పుణ్యాల చేత వాసవత్వాన్ని అంటే ఇంద్రుడిలాగా స్వర్గాన్ని పాలించేటటువంటి శక్తిని పొందాడట. దర్పోచిత్యై తన దర్పం అంతా ఉపశమనం అయిన తర్వాత విహితమఖిలం దైత్యం దైత్యునికి విషయం అంతా చెప్పి సిద్ధోసి పుణ్యై పుణ్యాలన్నీ కూడా ఫలించాయి. లోకస్తేస్తు త్రిదివ విజయి ముల్లోకాల్ని పాలించేటటువంటి శక్తిని పొందావు. వాసవత్వాన్ని అంటే ఇంద్రుడు పాలించేటటువంటి స్వర్గం నీదైంది. పశ్చాత్ తర్వాత మత్సాయుధ్యం నా సాయుధ్యాన్ని పొందుదువుగా కానీ భజచ పునః ఇత్యన్వగృహ్ణన్. చక్రవర్తికి అనుగ్రహించినటువంటి స్వామి విప్రై సంతానితమఖవరః బ్రాహ్మణోత్తములచే శుక్రాచార్యులచే ఆ యజ్ఞయాగాది క్రతువుని పూర్తి చేయించినటువంటి ఓ గురువాయూరప్పని పాహి నన్ను రక్షించవా అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి.